హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ మీకోసం ఇంకో పచ్చడితో వచ్చేసాను. సూపర్ టేస్టీగా ఉంటుంది. హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్ చాలా బాగుంది. నేను చెప్పడం కాదు, వీడియోలో చూసి మీరు ట్రై చేసి నాకు కామెంట్స్లో చెప్పండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, యూస్ఫుల్గా ఉంటే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. ప్రాసెస్, ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం, వచ్చేసేయండి. మరి పచ్చడి టెక్స్చర్ చూస్తున్నారా, ఎంత టెంప్టింగ్గా ఉంది కదా. అలానే ట్రై చేయండి. బాగుండకపోతే నేను చెప్తాను గ్యారంటీ. ఇంకా లేతగా ఉన్న నల్లేరుని తీసుకొని, ఇదిగోండి నల్లేరు ఫ్రెష్గా ఉంది. నీట్గా దాన్ని క్లీన్ చేసుకోవాలి. ఆ 4 వైపులా ఉన్న ముళ్ళు లాంటివి క్లీన్ చేసేసుకొని నీట్గా వాష్ చేసి పక్కన పెట్టేసుకుందాము. ఇంకా ఒక గిన్నె తీసేసుకొని పచ్చిమిర్చి 100 గ్రామ్స్, ఒక 5 బెండకాయలు తీసుకున్నాను. బెండకాయలు వారానికి 2 సార్లు తింటూ ఉండండి, లేకపోతే ఒక్కసారైనా తింటూ ఉండండి. కూర రూపంలో అయినా, పచ్చడి రూపంలో అయినా, ఎలా అయినా సరే బెండకాయని వారానికి ఒక్కసారి కానీ 2 సార్లు కానీ తింటూ ఉండండి. హెల్త్కి మంచిదన్నమాట. ఇంకా 5 బెండకాయలు ఇలా పీసెస్లా కట్ చేసుకొని, తీసుకున్న పచ్చిమిర్చి 100 గ్రామ్స్ చెప్పాను కదా, వాటిని వేసుకొని లో ఫ్లేమ్లో పచ్చివాసన పోయి బాగా ఫ్రై అయ్యేంతసేపు ఫ్రై చేసుకోవాలి. ఒక 3 స్పూన్స్ చిన్న స్పూన్తోనే ఆయిల్ వేసుకోవాలి. 3 స్పూన్స్ సరిపోతుంది, ఎక్కువగా అవసరం లేదు. చక్కగా మిక్స్ చేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లోకి మార్చుకొని ఫ్రై చేసుకోండి. ఇదిగోండి, మధ్యలో ఈ నల్లేరు పీసెస్ని కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను కదా, ఇదిగోండి ఇలా ముళ్ళులు తీసేసుకొని నీట్గా వాష్ చేసి దానిలో వేసేసుకుంటున్నాను. ఇంకా మూత పెట్టి బాగా ఫ్రై అయ్యేంతసేపు ఫ్రై చేసేసుకుందాము. మూత పెడితే మనకి త్వరగా మగ్గుతాయి, బాగా వస్తుందన్నమాట. చక్కగా మిక్స్ చేసేసుకొని అవంతా కలిసేలాగా మూత పెట్టుకొని మగ్గించేసుకుందాము. చూపిస్తాను టెక్స్చర్ ఎలా ఉంటుందో మగ్గిన తర్వాత. చూడండి, చక్కగా మగ్గిపోయింది. మనం కలుపుకుంటూ ఉంటే అడుగు పట్టకుండా ఉంటుంది. చూస్తున్నారు కదా, బెండకాయలు, పచ్చిమిర్చి, నల్లేరు చక్కగా మగ్గిపోయి కలర్ మారాయి. ఇంకా తీసుకున్న 5 టొమాటోస్ కూడా చక్కగా కట్ చేసుకొని మగ్గించేసాను. అవి కాస్త మగ్గిన తర్వాత కొత్తిమీర హాఫ్ కట్టదాకా తీసుకొని వేసుకున్నాను అనమాట. ఇంకా అవి కూడా ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేసుకొని రోల్ తీసుకొని తగినంత ఉప్పు, 1 స్పూన్ అంతా, ఈ మనం వెల్లుల్లి ఒక హాఫ్ గర్భం అంతా, మనం ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, బెండకాయ, నల్లేరు వీటిని ముందుగా వేసుకొని చక్కగా నలిగేంతసేపు దంచేసుకుందాము. చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు సరిపోతుంది. ఆ చింతపండుని వాటర్లో వేసి కాస్త 10 మినిట్స్ నానబెట్టుకున్నాను. సరిపోతుంది. అది కూడా ఎక్కువగా అవసరం లేదు. టేస్ట్ కోసం వేసాను, నాకు స్పైసీగా ఉంటేనే ఇష్టం అన్నమాట పచ్చడి అనేది. ఇంకా చక్కగా నలిగేంత వరకు దంచేసుకొని, అది కూడా నలిగింది అనుకున్న తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న టొమాటో, కొత్తిమీర అవి కూడా వేసుకొని బాగా నలిగేంత వరకు దంచేసుకొని లాస్ట్ అండ్ ఫైనల్ ఇలా రుబ్బేసుకుంటే టేస్టీ టేస్టీ బెండకాయ నల్లేరు పచ్చడి అయితే రెడీ అయిపోయినట్టే. ఇంకా తాలింపు నేను ఆయిల్లోనే ఫ్రై చేశాను కాబట్టి ఇప్పుడు పచ్చడి నూరేటప్పుడు జీలకర్ర వేయలేదు. అందుకోసము నేను తాలింపులో ఇంకా జీలకర్ర, కరివేపాకు మాత్రమే వేసి ఫ్రై చేసి దీంట్లో మిక్స్ చేసుకున్నాను అనమాట. ఈ జీలకర్ర, కరివేపాకు అనేవి నెయ్యిలో తాలింపు వేసుకున్నాను. ఒక 2 స్పూన్స్ అంత నెయ్యి వేసి ఇంకా అవి మిక్స్ చేసేసుకొని సర్వ్ చేసేయడమే. వేడిగా అయినా చల్లగా అయినా ట్రై చేయండి. ఆరోగ్యంగా తినండి, సంతోషంగా ఉండండి.